సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు ఇవాల్టి ప్రధాన వార్తల్ని చూద్దాం. 10 ఏళ్లు నేనే సీఎం, ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్ల పాటు ఇందిరమ్మ రాజ్యం, కంచర గాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చారు కేసీఆర్. 10 ఏళ్లుంటా నీకు చేతనైతే వెంట్రుక పీక్కి చూడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నీకు చేత కాకపోతే తప్పుకో, నేను చేసి చూపిస్తా. కాళేశ్వరం పునరుద్ధరణపై సీఎంను ఉద్దేశించి హరీష్ రావు కామెంట్ చేశారు. ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బురద రాజకీయాలు చేస్తోందంటూ హరీష్ రావు ఫైర్ అయిన వార్తను చూడొచ్చు. కేసీఆర్, ప్రజలు నీ ప్యాంటు ఊడబెరికారు, మేం అంగీని ఊడబెరుగుతాం. సీఎంను ఏం పీకడానికి పోయిండ్రు అంటావా? సీఎం, కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి ఇలాగైనా మాట్లాడేది? నల్గొండ సభలో కేసీఆర్ వాడిన భాషపై రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే వీల్ చైర్లో వీధి నాటకాలు అంటూ కేసీఆర్ను ఎద్దేవా చేశారు. వీల్ చైర్లో వచ్చి ఏదో సింపతి పొంది తద్వారా లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు. హుందాతనం లేని సీఎం రేవంత్. హుందాతనం గురించి అన్ని పార్టీల నాయకులు మాట్లాడుకుంటూ ఉన్నారు, కానీ హుందా లేకుండా మాట్లాడుతున్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, అలాగే తెలంగాణ రాజకీయాల్లో కూడా. ఒక పక్క ఇలా మాట్లాడేది ఇదా పద్ధతి అని మాట్లాడుతూనే ఆ భాష వాడుతున్న పరిస్థితిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. హుందాతనం లేని సీఎం రేవంత్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. మీడియా పాయింట్కి వెళ్లకుండా భద్రతా సిబ్బంది నిన్న అడ్డుకోవడంతో అక్కడ నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేసిన వార్తను చూడొచ్చు. ఇక భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా మహేశ్వర్ రెడ్డి, ఎట్టకేలకు బీజేఎల్పీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన వార్తను చూస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా ఎవరవుతారు అనే దాని మీద తర్జన భర్జన నెలకొంది. రాజాసింగ్ కానీ, మహేశ్వర్ రెడ్డి కానీ, లేకపోతే వెంకటరమణారెడ్డి కానీ, వీళ్ళలో ఎవరో ఒకరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఎట్టకేలకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని ఏకగ్రీవంగా బీజేఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఇక కిషన్ రెడ్డి కేసీఆర్కు బినామీ అంటూ ఉన్నారు పొన్నం ప్రభాకర్. కిషన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయించింది కేసీఆరే. సో వాళ్ళిద్దరికీ లోపాయికారి ఒప్పందం ఉంది అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికగా కామెంట్ చేసిన వార్తను చూస్తూ ఉన్నాం. ఇక రాజ్యసభ రేసు నుంచి తెలుగుదేశం పార్టీ అవుట్. చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన చంద్రబాబు, సంఖ్యాబలం లేకపోయినా పోటీకి సిద్ధమైన టీడీపీ, కోట్లు కుమ్మరించి ఓట్లు కొనేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అనే వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికల బరిలో ఒక అభ్యర్థిని నిలపవచ్చు. ఇప్పటికే ఈ ఒక 6-7 లిస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసిన నేపథ్యంలో చాలామందికి టికెట్లు నిరాకరించారు, సిట్టింగ్లకు కూడా. సో వాళ్ళు పార్టీ అధిష్టానం మీద అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఉన్న 23 మంది కాకుండా మరికొంతమంది యాడ్ అయితే, అంటే మొత్తం 42 మంది ఉంటే ఒక రాజ్యసభ సీట్ను దక్కించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నాలు జరగవచ్చు, ఒక అభ్యర్థిని పెడతారనే ప్రచారం జరిగింది. సో కానీ ఏం జరిగిందో ఏంటో, మరి దీనిలో ఉన్న వ్యూహం ఏంటో, రాజ్యసభ ఎన్నికల రేసు నుంచి తెలుగుదేశం పార్టీ వెనక్కి తగ్గిన వార్తని చూస్తూ ఉన్నాం. మంగళగిరిలోనే పవన్ భేటీలు, హెలీప్యాడ్ ఆటంకాలతో పర్యటన వాయిదా అనే వార్తను చూస్తూ ఉన్నాం. 14, 15, 16, 17 ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించబోతూ ఉన్నారు అనే వార్తతో అక్కడ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి మంచి క్రేజ్ అండ్ జోష్ ఉంటుంది. కాబట్టి అక్కడ నాయకులు కానీ, క్యాడర్ కానీ, వీర మహిళలు కానీ ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ తన భేటీల్ని వాయిదా వేసుకున్నారు. దీనికి గల కారణాలను ఏమని చెప్తూ ఉన్నారంటే, హెలీప్యాడ్ ఆటంకాలు, హెలీప్యాడ్ ల్యాండ్ అయ్యేందుకు అక్కడ అనుమతి ఇవ్వలేదు R&B అధికారులు, కాబట్టి మేము పర్యటన వాయిదా వేసుకున్నాము. ఇది ప్రభుత్వం వైసీపీ కావాలనే చేస్తోంది. గతంలో వారాహిని అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కేడర్ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. కానీ జనసేన అధినేత పర్యటనల వాయిదాకు టీడీపీ, జనసేనల మధ్య విభేదాలే అసలు కారణం అంటూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాటిని కప్పిపుచ్చి ప్రభుత్వం హెలికాప్టర్కు అనుమతి లేదంటూ వంక పెడుతూ ఉన్నారు. కొద్ది కాలంగా ఉప్పు నిప్పుగా ఉంటున్న టీడీపీ, జనసేన నేతలు పర్యటనల వాయిదాకు పవన్కున్నాయి ప్రత్యేక కారణాలు అంటూ ఈ వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది. క్షేత్రస్థాయిలో అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక అండర్స్టాండింగ్ వచ్చినా కూడా సో సీట్ల పంపకం విషయంలో క్లారిటీ లేదు. చాలా చోట్ల క్లాషెస్ ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఈ క్లాషెస్ ఉన్నాయి కాబట్టి, ఈ క్లాషెస్ ఉన్న పరిస్థితుల్లో అక్కడ సభల్ని ఏర్పాటు చేసి పర్యటనలు చేయడం
మంచి పరిణామం కాదు, మంచి సంకేతం కాదు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ ఈ టూర్ని రద్దు చేసుకున్నారు. దానికి వంకగా హెలికాప్టర్ను ల్యాండ్ చేసేందుకు అనుమతి ఇవ్వలేదు అనే వంక చూపిస్తూ ఉన్నారు అంటూ సాక్షి వార్తను ప్రచురించింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇదే విషయాన్ని ఎద్దేవా చేస్తూ అన్న పరిస్థితి. ఇక చివరిగా రాజ్యసభ బరిలో సోనియా, నడ్డా. కేంద్ర మంత్రుల్లో ఇద్దరికే వరుసగా ఎగువ సభ టికెట్లు, మిగిలిన మంత్రులంతా లోక్సభ బరిలోకి అనే వార్తను చూస్తూ ఉన్నాం. రాజ్యసభ అంటే ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న సోనియా గాంధీ ఇక్కడ ఖమ్మం నుంచి పోటీ చేయాలి అని చెప్పి టీపీసీసీ కూడా తీర్మానం చేసింది. కానీ అనూహ్యంగా రాజ్యసభ నుంచి రాజస్థాన్ నుంచి రాజ్యసభ బరిలో ఉండబోతూ ఉన్నారు సోనియా గాంధీ. ఇవి ప్రధాన వార్తలు. ఈ వార్తలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి మరి కాసేపట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అవుతారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ షో కంటిన్యూ